తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవంగలమైన జీవాధిపతి, పరిశుద్ధ పాదంలో ఎనలేని వందనములు, స్థుతులు, స్తోత్రాలమైన నూతన వస్త్రాలను అయినా మరి నా తండ్రి ఇస్తున్నారు. అది కృప నేను కాంచవలసి నడిపించున్నాను. ఇంటి ఆడబిడ్డకు మీరు చేయవలసింది నేను మరి ఆదరణ, నెమ్మది, సమాధానమైన మరి నా తండ్రి ప్రభావైనా కుటుంబ పెద్దలను మేము చేసే పనులు నేను మాలో ఏమైనా దోషం ఉన్నట్లయితే దయతో క్షమించండి. నేను మీరు కంచి వేసి కుటుంబాన్ని నడిపించాలి. మీ రెక్కల నీడలో భద్రపరచుకొని మీరు రెండంచెలకు అర్థం ఆలోచించండి. నేను అవును తండ్రి ప్రభావైనా ఇలాంటి రాగత్తులు కలిగి నిరంతరం సాగే ధన్యతను మాకును దయచేయమని మరి నా తండ్రి ప్రభావైనా 24 సంవత్సరాలు నీ రెక్కల నీడలో భద్రపరుచుకొని నడిపించిన మీరు ఇరువురిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఇక ముందు కూడా మీరే తోడయండి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తే మాతో ఉన్న ప్రియరక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తీసుకొని ఆడబెట్టుకో, పట్టుకోవట్లే పట్టుకోవాలి. ఉండు ఉండు, నీట్ గా తినాలా. నువ్వు పెద్దోడు నాకన్నా. నూరేళ్ళు చల్లగా ఆశీర్వాదించమని దేవుడు ఆశీర్వాదం. ప్రేమ అంటే అమ్మ ప్లేస్ లో ఉంది, తల్లి పెట్టు పెడతా. నేను ఫస్ట్ చేయి, తర్వాత పెడతా. కింద వల్ల పడేటట్టు చూడు. అన్ని ఒకసారి ఇచ్చినవే ఇస్తుంటారు. దాంట్లో పూలు పెట్టుకున్నాయి. పెట్టు వీడియో కాల్. లేదు ఉండి చీర కట్టుకొని వచ్చిన పూలు పెట్టు. చీర చెడిపోద్ది. అంతలో చీర కట్టుకున్నారు. మీరు వేసుకోండి బట్టలు. దేవాది దేవునికి ఆరాధన గాను 118వ కీర్తన. దేవుని మనము ఆరాధించుకున్నాము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఇక్కడ దేవాది దేవుడు ఏమై ఉన్నాడు అన్నప్పుడు మన యెహోవా దేవుడు దయాళుడైన దేవుడు. ఆయన దయ మన మీద ఉంది కాబట్టి మనము ఈరోజు సజీవ సంఖ్యలో ఉంచబడినాం. ఆయన దయాళుడే ఉన్నందుకు ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి అన్నమాట. అలాగే ఆయన కృప నిరంతరము నిలిచి, ఆయన కృప నిరంతరం మనము జన్మించినప్పటి నుంచి పెద్దవారి వృద్ధాప్యంలో ఉన్నప్పటి వరకు కూడా ఆయన కృప నిరంతరము మన మీద ఉంచి మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు. అలాంటి గొప్ప దేవుని మనము ఈ సాయంకాల సమయంలో కలిగి ఉన్నాం కాబట్టి నిరంతరము మన ఏడల కృప చూపించే దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలన్నమాట. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎల్లవేళలా. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అందరూ బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ఈ లోకంలో మనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి పదే పదే వాళ్ళు కనిపించిన ప్రతిసారి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తూ మనకు తోడయ్యండి ఆయన కృప నిరంతరం చూపుతూ ఆయన మనకి నిత్యము నడిపించే తండ్రి అయి ముందుండి నడిపిస్తున్నాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలన్నమాట. అలాగే ఆయన కృప నిరంతరం నిలుచు. ఆయన కృప ఈ రోజు నుండి రేపు ఉండేది కాదు, నిరంతరం మనం జన్మించిన మొదలుకొని మరణించే వరకు ఆయన కృప మన ఎడల చూపుతూనే ఉన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుని మనము ఈ సాయంకాల సమయంలో కలిగి ఉన్నందుకు, నిరంతరం కృప చూపే దేవుడు అయినందుకు ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలన్నమాట. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏమని ఆయన కృప నిరంతరం నిలిచినని, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు కూడా ఆయన గురించి మనము చెప్పేవారిగా ఉండాలన్నమాట. అవును, మనకి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, శ్రమలు ఎన్నో వస్తాయి. కానీ ఆ శ్రమలో, ఆ ఇరుకులో మనం దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు విశాల స్థలంలో ఉత్తరమిచ్చే దేవుడు అన్నమాట. కాబట్టి ఇరుకునందుండి నేను మొరపెట్టగా ఆయన నాకు విశాల స్థలంలో ఉత్తరమిచ్చినాడు. కాబట్టి మనము మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించే దేవుడై ఉన్నాడు కదా. మన దేవుడు మన ప్రార్థన వింటున్నాడు అంటే మనం ఎంత ధన్యులం అంటే మన దేవుడు గొప్పవాడు. మన ప్రార్థన వినే దేవుడు. అతి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మన ప్రార్థన ఆలకించే దేవుడు. మనం మొరపెట్టగా ఆలకించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ సాయంకాల సమయము మా మొర వింటున్న తండ్రి నీకు స్తోత్రమని ఆ దేవాది దేవుణ్ణి మనము మొరపెట్టాలన్నమాట, స్తుతించి ఆరాధించాలన్నమాట. విశాల స్థలం, ఇరుకులో, ఇబ్బందుల్లో మనము మనుషులను ఆశ్రయిస్తాం. కానీ మనుషులను ఆశ్రయించుట కంటే ఇక్కడ అదే అధ్యాయం కీర్తనలు 118వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ లోకంలో మనుషులని, రాజులను, అధికారులను మనం ఆశ్రయించకూడదు. కానీ దేవాది దేవుడైన యెహోవా దేవుని మనం ఆశ్రయించినప్పుడు, మన తండ్రిని మనం ఆశ్రయించినప్పుడు మనకి ఆయన ఆదరణకర్తగా ఉండి మనల్ని నడిపించే దేవుడు అన్నమాట. మనుషులు ఈ లోకంలో సహాయం చేసి ఒకప్పుడు నేను నీకు సహాయం చేయకపోతే నువ్వు బ్రతికి బయటపడే వాళ్ళ కాదు అని వాళ్ళు అనుకుంటాం. మనం కూడా వాళ్ళు కనిపించినప్పుడల్లా మీరు ఆ టైంలో నాకు హెల్ప్ చేయకపోతే నేను చాలా ఇబ్బందులు. కానీ మన దేవుడు మనకి ప్రతి నిత్యము ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. ఏదో తరగతి మనకన్నా చిన్నవాళ్ళు, మనకన్నా పెద్దవాళ్ళు, ఎంతో మంది అనారోగ్యంతో కానీ ఎన్నో విధాలుగా, ఎన్నో పరిస్థితుల ప్రభావం వల్ల కానీ ఈరోజు సజీవ సంఖ్యలో లేరు. కానీ మనల్ని సజీవ సంఖ్యలో దేవుడు ఉంచాడంటే అది కేవలం ఆయన ఉచితమైన కృప మాత్రమే. ఆ కృప మన మీద ఉంది కాబట్టి, అంటే చనిపోయిన వాళ్ళ పట్ల కృప లేదని కాదు, ఆయన చిత్తం వేరే ఉంటుంది అన్నమాట. చనిపోయిన వారి పట్ల ఒక చిత్తం ఉంటుంది, బ్రతుకున్న వారి ప్రతి ఒక్కరి పట్ల ఆయన సింహాసనం ఆకాశం అందున్నది. ఆయన కనుదృష్టి భూమి మీద ఉన్న నరులందరినీ పరిశీలిస్తుంది. కాబట్టి నిన్ను నన్ను చూసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఆ దేవాది దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించాలి. ఇంత గొప్ప దేవుణ్ణి, ఎలాంటి దేవుడు? ఆయన దయాళుడైన దేవుడు కాబట్టి ఆయన స్తుతించాలి. అలాగే ఆయన కృప నిరంతరం చూపే దేవుడు కాబట్టి ఆయన మనము స్తుతించాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. మన జీవితంలో మన దేవుడు మనకు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలన్నమాట. నిరంతరం కృప, ఒక క్షణం చూపి మరో క్షణము చూపకుండా ఉండేది కాదు. నిరంతరం మన ఎడల కృప చూపిస్తూనే ఉన్నాం. మనమైనా ఒక్కొక్క పరిస్థితుల్ని బట్టి, స్థితిగతుల్ని బట్టి మనం దేవుని మర్చిపోయే వారిగా ఉంటున్నాం. కానీ ఆయన ఎల్లప్పుడూ మనల్ని మరవక నిత్యము మనల్ని నడిపిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ లోకంలో మనము ఇరుకులో, ఇబ్బందుల్లో మనము మనుషుల వైపు చూడకుండా దేవుడి వైపు చూసి ఆ దేవాది దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు ఆయన మన పట్ల గొప్ప కార్యం జరిగించి మనల్ని నడిపిస్తాడనమాట. కాబట్టి మన దేవుడు దయాళుడైన దేవుడు, కృప చూపించే దేవుడు, నిరంతరం కృప చూపించే దేవుడు. మనం మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించే దేవుడు, అలాగే మనం మొరపెట్టినప్పుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. కాబట్టి
ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి అదే దేవుని ఈ సాయంకాల సమయన 2-3 ఎవరైనా స్తుతించి ఆరాధించండి. మా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకి ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు 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 రాజా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటున్న దేవాది దేవా, మీకు స్తోత్రాలయ్యా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు రాజ్యానైనా ఈ రాత్రి కాల వేళలో ప్రభానైనా అయ్యా ఈ కుటుంబంలో చేరి ప్రభా ప్రార్థిస్తుండగా ఆరాధిస్తుండగా ప్రతి ఒక్క బిడ్డల పైన నీ ప్రసన్నతని నీ ప్రభావం కుమారింప చేయి ప్రభానైనా. ముఖ్యంగా ప్రాంచనని తండ్రినైనా అయ్యా ఉమ్మకని ప్రభా వారి దాంపత్య జీవితంలో ప్రభ 25 సంవత్సరాలు నీ కంచి వేసి కాచి కాపాడి ప్రభానైనా నీ రెక్కల చాటున భద్రపరిచిన దేవాది దేవా, మీకు స్తోత్రాలయ్యా. ప్రజని బట్టి ప్రవృత్తిని బట్టి స్తోత్రాలయ్యా. మీరు కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలనాడు ప్రభానైనా ఆదామును కలుగు చేసినప్పుడు తండ్రి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడని సెలవిచ్చావు తండ్రి. ఆ రీతిగా ఈ కుటుంబం విస్తరింపు రాగున తండ్రి అభివృద్ధి పొందులాగున ప్రభా నీ మేలుతో ప్రభా ఈ కుటుంబాన్ని ప్రభా మీరు బలపరచండి ప్రభానైనా. మేలుతో మీరు తృప్తిపరచండి ప్రభానైనా. 107వ కీర్తనలో నీవు అంటున్నావు తండ్రినైనా, ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానంటున్నావు తండ్రి. మీరు ఆశను ప్రభ మీరు నెరవేర్చండి ప్రభానైనా. నీ కుటుంబము ప్రభానైనా అయ్యా నీ సన్నిధానంలో ప్రభా నీకు ఇష్టమైన పాత్రలుగా ఉండాలా ప్రభానైనా. అయ్యా నీ వాక్యం సెలవిస్తున్నది రాజ్యానైనా, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతము వరకు ప్రభ వారి మీద ఉండునని సెలవించిన దేవా. ఆ రీతిగా ప్రభ నీ కనుదృష్టి కుటుంబము పైన ప్రభ మీరు ఉంచమని కూడా ప్రార్థిస్తుంటున్నామయ్యా. మీ పరిశుద్ధమైన నామానికి, మీ ఉన్నతమైన నామానికి కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవరన్నా ఒకరు ప్రార్థన చేసి ముగించండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమయ్యా. అయినా ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా పేరు పేరు ఆశీర్వదించి నా ప్రభా తండ్రి ఈ ప్రార్థనలు ఈ కొద్దిగా ప్రభుత్వం కలుగుతున్నాను. నా ప్రాణం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దీవారావయ్యా దీవెనదివయ్యా దీవారావయ్యా దీవెనదివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
యెహోవా దీవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనములో యెహోవా దీవా మొదటి మూల జీవితంలో నీ దీవెనలతో నింపుమయ్యా. దీవారావయ్యా ఈ సమయం అతి మధురం కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం దీవారావయ్యా ఈ దీవెనలివయ్యా దీవారావయ్యా ఈ దీవెనలివయ్యా. కరనెరిగి నీలలో రసముగా మార్చుతివి. కానావిందులో కరనెరిగి నీలలో రసముగా మార్చుతివి. కష్టములలో నీవే అంతరనుంది కష్టములలో నీవే అంతరనుంది కొరతలు తీర్చి నడుపుమయ్యా. దీవారావయ్యా నీ దీవెనలివయ్యా దీవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. సర్వ సంపదలు గుప్తమయ్యున్నవి నీయందే. సుఖములు నిండుగా నొసగి నీ దీవెనలతో నింపుమయ్యా. దీవారావయ్యా